హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనందరికీ ఇష్టమైన పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాంట్లో 2 గ్లాసులన్నర నీళ్లు పోసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకొని ఈలోపు విజిల్ కూడా వచ్చేసింది. వంకాయలు కూడా ఉన్నాయి, కోసుకుందాం. మనకు కావాల్సిన కూరగాయలు ఇవన్నీ. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇలా పెద్ద పెద్దగా వేసుకుంటే బాగుంటాయి పప్పుచారులోకి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత డ్రమ్ స్టిక్స్ కూడా ఇలాగ పీల్ తీసి కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత దోసకాయ తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. క్యారెట్ కూడా స్లైసెస్లా కట్ చేసి వేసుకున్నాము. మనం వంకాయలు, టమాటాలు ఫ్రెష్గా తెచ్చుకున్న వంకాయలు అవి కూడా ఇలా చీరికర్లా వేసుకుందాం. మిర్చి స్లైసెస్లా కట్ చేసి వేసేసుకుందాం. ఇలా పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి. ఇందులో ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గిన తర్వాత అల్లం దంచుకొని వేసుకుందాం. మగ్గిపోయిన తర్వాత ఇందులో పప్పు కొంచెం బాగా ఉడికిపోయింది, మెత్తగా మెదిపి కారం, పప్పు కలిపి వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జులో నీళ్లు తీసుకొని పప్పులో కలిపేసి అందులో సాంబార్లో వేసేద్దాం. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ పడుతుంది, ఒక 3 గ్లాసెస్ 4 గ్లాసెస్. దాంతోపాటు వేసుకొని కర్రీ లీవ్స్ పైన వేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 15 to 20 మినిట్స్ మరిగిన తర్వాత తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, పోపు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి కాస్త బాగా మరిగిపోయింది. బాగా వేగితే బాగుంటుంది పప్పుచారులోకి తాలింపు. ఇప్పుడు దాన్ని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి కమ్మనైన పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ కమ్మని ఆంధ్రా స్టైల్ పప్పుచారుని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సూపర్ ఉంటుంది ఇది.